హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సింధుజ వినయ్. సో ఈ రోజైతే మేము మా పిల్లల్ని తీసుకొని అయితే సిమ్ అండ్ సామ్స్ పార్టీ అండ్ ప్లే టౌన్ కి అయితే వచ్చినాం అనమాట. పిల్లల్ని ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసెస్ కి తీసుకెళ్తే బాగుంటది అనే ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచో ఉండే, బట్ నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు మా హస్బెండ్ కి తీసుకెళ్ళండి అని చెప్పి. బట్ తనే ఎక్కడో చూసి, అంటే దారిలో వెళ్తుంటే చూసి బాగుంటుందేమో అని కనుక్కొని మరీ వెళ్దామని తనే సజెస్ట్ చేసిండు అనమాట. సో తను అంతగానం వెళ్దామన్నప్పుడు నేనెందుకు వద్దంట, నాకు కూడా ఇష్టమే కదా పిల్లల్ని ఆడిపించడం అని చెప్పి సరే అని చెప్పాను అనమాట. కానీ ఇక్కడ వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో, అసలు ముఖ్యంగా మా పాప హ్యాపీగా ఫీల్ అవుతుందో లేదో అని అయితే అనుకున్నాను అనమాట. కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మా చిన్నోడికైతే ఇట్లా సర్కిల్ గా తిరుగుతున్నాయి చూడండి, అది బాగా నచ్చింది. అస్సలు రానంటాడు అక్కడ నుంచి. కానీ వాడు ఒక పెద్ద వామిటింగ్ స్టార్ కాబట్టి ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని చెప్పి ఎక్కువ తిప్పలే అనమాట. మా పాప అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసింది, అక్కడ ఉన్న ప్రతిదీ. అండ్ అక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉంటారనమాట మనకి గైడ్ చేయడానికి. సో ఎంత గైడెన్స్ ఉన్నా కూడా ఫాదర్ గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఏ భయం అనిపించినా మా పాప మా హస్బెండ్ నే పిలిచింది అనమాట. సో నేను ఒకరిని చూసుకోవడం, మా హస్బెండ్ ఒకరిని చూసుకోవడం. సో ఒక కిడ్ తోటి ఒక పేరెంట్ మాత్రం అలో ఉంటది. ఇంకా వేరే ఎవరు ఉన్నా సరే నార్మల్ గా ప్లేస్ ఉంటది కూర్చోడానికి, అక్కడ కూర్చోవాల్సిందే. అండ్ ఇక్కడ ఏరియా మొత్తం కూడా పైకి ఎవరిని వెళ్ళనియరు, ఒక కిడ్స్ మాత్రమే వెళ్తారు. గైడ్ వెళ్తే వెళ్ళొచ్చు అనమాట పిల్లలకి తెలియకపోతే. బట్ పేరెంట్స్ కి మాత్రం అట్లా అలో లేదనమాట. సమ్మర్ టైంలో అయితే పర్ డేకి 700 అట్లా ఉండే అంట. మంచిగా డే మొత్తం ఆడుకున్న 700 రూపీస్. బట్ ఇప్పుడు ఆ ఆఫర్ అనేది లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే 500 1 అవర్కి. అండ్ ఒక స్టిక్కర్ అయితే వేస్తారు మనకి, టైం కరెక్ట్గా మనం ఏ టైంకి వెళ్ళామో మినిట్స్తో సహా అదే టైం, ఎగ్జిట్ టైం అయితే 1 అవర్కి స్టిక్కర్ అయితే వేసిరనమాట టీషర్ట్ మీద. 500 వర్త్ అనిపించలేదు 1 అవర్కి. 200 300 ఉంటే బాగుండదేమో అని అనిపించింది. హోల్డర్స్ కి కొద్ది గొప్ప కొంచెం బెటరే, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇవన్నీ ఎట్లా ఆడుకోవాలో ఏంటి అనేది తెలిసి ఉంటుంది మా పాప ఏజ్ వాళ్ళకి. కానీ మా చిన్నోడికి అయితే అసలు ఏమీ తెలియదు కదా. ఇంకొక బాబు కూడా వచ్చిండే అక్కడ, ఏం తెలుస్తుంది వాళ్ళకి. కనీసం ఇట్లా జంప్ చేయడానికి రాదు, ఫుట్బాల్ ఆడడానికి రాదు, బాస్కెట్ బాల్ ఆడడానికి రాదు. సో ఇవన్నీ అంటే అన్నీ సాఫ్ట్గా ఉంటాయి, మనకు అసలు ఎక్కడ ఏం అంటే తగలేలాగా ఉండదు అనమాట. కింద పడ్డా కూడా మనకి ఏం పెయిన్ అయితే రాదు. ఇట్లా ఉయ్యలలాగా ఉండే అనమాట. అక్కడ ఉన్నంతసేపు ఫుల్ ఆఫ్ సౌండ్స్ తోటి అది మా పాపకు ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది అనమాట. ఆడుకుంటూ తనైతే మంచిగా ఎంజాయ్ చేసింది. మా చిన్నోడు కూడా సాంగ్స్ అంటే పిచ్చి, ఇంట్లో కూడా ఎప్పుడు సాంగ్సే వింటాడు వాడు. ఎప్పుడన్నా చూస్తే ఇంకా వేరే ఏదైనా పెడితే వానికి నచ్చదు, చూడడు అసలు. టీవీ సైడ్ సాంగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా చూస్తాడు, అవి కూడా ఫోక్ సాంగ్సే ఓన్లీ. సో మొత్తానికి వానికి కూడా సాంగ్స్ వల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ బాల్స్ వల్ల వానికి అక్కడ ఉండాలని అనిపించింది అనమాట. అంతేగాని ఇంకా వాడైతే ఏం ఆడుకోలే అనమాట. మా పాపని కొంచెం కొద్దో గొప్ప ఆడుకుంది. తనకైతే మేబీ 300 అట్లా వర్త్ ఇట్ అనమాట. కానీ 500 అయితే కాదు. మొత్తానికి 1000 రూపీస్ బొక్క పెట్టుకొని ఇంటికైతే వచ్చినాం ఆ రోజు. కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది. సో వచ్చినందుకైతే హ్యాపీగానే ఉన్నాము. కానీ ఇంకొకసారి వెళ్ళొద్దు అనేది రియలైజేషన్ అయితే వచ్చిందనమాట. వెళ్ళాలి కానీ నెక్స్ట్ టైం ఇంకొక ప్లేస్కి అట్లా విజిట్ చేయాలి, ఇక్కడికైతే రావద్దని అయితే అనుకున్నాము. సో మీ ఒపీనియన్ అంటే అది మీ ఫైనాన్షియల్ బట్టి ఉంటుంది. బట్ అక్కడ ఉన్నంతసేపు అయితే ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. మనీ పరంగా నేను చెప్తున్నాను అనమాట, అంతే. అండ్ మా చిన్నోడికి అయితే ఇట్లా జంప్ చేయడానికి కూడా రాదు. కనీసం మా పాప జంప్ చేస్తే వాడు పడుతున్నాడు, కింద పడుకుంటున్నాడు, ఆగమాగం అయిపోయాడు మొత్తానికి. మా పాప అయితే ప్రతి ఒక్కటి అస్సలు మిస్ చేయలేదు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూనే వచ్చిందనమాట. తనకంతా ఏంటిదా తెలుసుకోవాలని బాగుంటుంది అసలు. ఇట్లాంటి ఆడుకునేవే కానీ ఇంట్లోనే కానీ అసలు ఏవైనా సరే. సో తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. తనతో అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మా చిన్నోడికి ఇట్లాంటి రౌండ్గా తిరిగేవి కూడా మనకి వామిటింగ్ వస్తుంది అసలు. అందుకనే ఎక్కువగా మన ఏం ఆడిపోయలేదు. వాడిని అంటే ఫోర్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం కూడా పెద్దగా ఇష్టపడను నేను. ఎందుకంటే వాడు కూడా హ్యాపీగా ఉండాలి కదా. అప్పుడే తినేసి వెళ్ళినాం మేము లంచ్ తర్వాత. ఇంకా మొత్తం బయటకు వచ్చేస్తే ఇంకేమన్నా ఉందా ఇక, అనవసరంగా వచ్చినామనే ఫీలింగ్ వస్తుంది. అండ్ అడ్వెంచర్ లాగా ఉండడానికి ఇక్కడ ఒక స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత ఒక రోప్ లాగా ఉండే అనమాట. అటు ఇటు సైడ్స్కి ఉండే ఒక చిన్న లైన్ అంతే, అంటే మన పాదం పట్టే అంత లైన్ అంతే, దాని మీద నుంచి నడవాలన్నమాట. అట్లా కూడా మా పాప ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయపడింది. ఇంకా తర్వాత మళ్ళీ 3-4 టైమ్స్ అయితే వెళ్ళొచ్చింది అనమాట. అయినా ఇంకా ఉంటా మమ్మీని మళ్ళీ పోతే పైకి అంటుంది టైం అయిన తర్వాత. బట్ వద్దురా నాన్న వెళ్దాము అని చెప్తే తను కూడా ఇంకా కన్విన్స్ అయిపోయింది. ఇంకా కొంచెం డల్గానే బయటికి అయితే వచ్చింది. బట్ బయటికి వచ్చినాకైతే ఇట్స్ ఓకే, ఇప్పుడు ఇట్లానన్నా తీసుకొచ్చి నన్ను, నేను హ్యాపీ అని అయితే అనుకుందనమాట.
హ్యాపీనారా అంటే హ్యాపీ మమ్మీ అని అయితే అన్నది మొత్తానికి. సో అట్లా అట్లా గడిచిపోయింది మాకైతే. మేము వెళ్ళింది సండే, సో అందుకనే కొంచెం అంటే కొద్ది మంది అయితే ఉంటారనమాట. నాకు తెలిసి ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇంకా వర్త్ కాదు కదా డబ్బులు. ఇంకా చాలా ఉంటాయి మన హన్మకొండలో ప్లే జోన్స్, నాకు కూడా ఎక్కువగా తెలీదు. నగర్లో కూడా ఒకటి ఉంది అని అన్నారు, బట్ చూడాలి నెక్స్ట్ టైం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బయటకు వచ్చేసరికి కొంచెం చినుకులు అయితే పడ్డాయి, వేరే ప్రపంచంలోకి వెళ్ళినాం కదా మేమైతే. అంతే ఈ వీడియో, బాయ్ బాయ్.